హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూసిన సందీప్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో చాలామంది మెమరీ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మెమరీ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకైతే ఒక చిన్న డౌట్ ఉంటుందన్నమాట. సపోజ్ మీరు 8GB కానీ 16GB కానీ 32GB మెమరీ కార్డ్స్ కొంటే మీరు ఇన్సర్ట్ చేసి ఎంత స్పేస్ ఉందో చూస్తూ ఉంటారు కదా. అప్పుడు చూసినప్పుడు మీరు 8GB మెమరీ కార్డ్ చూసారనుకోండి, మీకు 7.8GB చూపిస్తుంది అనమాట. చాలామందికి డౌట్ ఇదే, మధ్యలో ఉన్న 0.2GB మిస్ అయింది కదా, ఇది ఏమైనట్టు అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇదే క్వశ్చన్ మీరు ఎవరినైనా అడిగి చూస్తే సిస్టమ్ రిజర్వ్ చేసుకుందని చెప్పి రాంగ్ ఆన్సర్ చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇదే మన టాపిక్ ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మన స్మార్ట్ ఫోన్స్ అనేవి ఫాలో అయ్యేది బైనరీ యూనిట్స్ అనమాట. బైనరీ యూనిట్స్ అంటే 1GB = 1024 MB, 1MB = 1024 KB. ఈ బైనరీ యూనిట్స్ అనమాట. మన స్మార్ట్ ఫోన్ ఫాలో అయ్యే, స్మార్ట్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఫాలో అయ్యే బైనరీ యూనిట్స్. కానీ మెమరీ కార్డ్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం ఫాలో అవుతారు అంటే SI యూనిట్స్ ఫాలో అవుతారు. SI యూనిట్స్ అంటే 1 kg = 1000 grams. అంటే మ్యానుఫ్యాక్చర్స్ దృష్టిలో 1GB = 1000 MB. అర్థమవుతుందండి. మ్యానుఫ్యాక్చర్స్ దృష్టిలో 1GB = 1000 MB. వాళ్ళు SI యూనిట్స్లో ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి 1GB = 1000 MB. మన స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ కానీ ఫాలో అయ్యేది బైనరీ యూనిట్స్ కాబట్టి 1GB = 1024 MB. అర్థమైందండి. మెమరీ కార్డ్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తారంటే తయారు చేసేస్తారు. 8GB కానీ ఎంతైనా తయారు చేసేస్తారు. తయారు చేసిన తర్వాత మన దగ్గరికి వస్తుంది. ఓకేనండి. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇన్సర్ట్ చేసి చూస్తున్నాం సిస్టంలో కానీ స్మార్ట్ ఫోన్స్లో కానీ. మన సిస్టమ్ ఏం చేస్తుందంటే క్యాలిక్యులేట్ చేసిద్ది అనమాట. లోపల ఎంత స్పేస్ ఉంది, ఎంత మెమరీ కార్డ్, ఎంత GB మెమరీ కార్డ్ కదా, ఎంత స్పేస్ ఉందని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. చూపించినప్పుడు మీకు చూపించేది 7.8GB చూపిస్తుంది. దేనికంటే వాళ్ళు SI యూనిట్స్ ఫాలో అవుతున్నారు, మనం బైనరీ యూనిట్స్ ఫాలో అవుతుంది. మన స్మార్ట్ ఫోన్స్ బైనరీ యూనిట్స్ ఫాలో అవుతుంది. SI యూనిట్స్కి బైనరీ యూనిట్స్కి 24 MB తేడా వస్తుంది. 1000 MB 1024 MB 24 MB తేడా వస్తుంది. ఈ తేడా వస్తాం వల్ల స్మార్ట్ ఫోన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది, తక్కువ చూపిస్తుంది అనమాట. ఈ తేడా వల్ల తక్కువ చూపిస్తుంది. 24 MB తక్కువ తేడా ఉండడం వల్ల మనకి తక్కువ చూపిస్తుంది. అర్థమవుతుందండి. ఇంతే ఫ్రెండ్స్, సిస్టమ్ అనేది ఎప్పుడూ రిజర్వ్ చేసుకోవాలి మెమరీ కార్డ్ నుంచి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు ఉంటే కాస్త షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ వీడియో కింద ఫ్రెండ్స్. బాయ్ బాయ్.